ఫ్రెండ్స్, ఈ వీడియోలో 80 ఏళ్ల ఒక పెద్ద ఆయన్ని ముత్తూట్ ఫైనాన్స్ నుంచి ఒక బ్రాంచ్ మేనేజరు, ఫీల్డ్ ఆఫీసరు వీళ్ళిద్దరూ కలిసి ఆ పెద్ద ఆయన డబ్బుల్ని ఏ విధంగా చిన్నగా వాళ్ళు పర్సనల్ గా వాడుకుంటూనే చివరికి ఈ పెద్ద ఆయన్ని చంపేశారనేది ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. 23 మే 2024 సంవత్సరంలో ఒక సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల్ని కలవరపరిచింది. ఎందుకంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ అంటూ దొరకకుండా ఉండుంటే ఒక పెద్ద మర్డర్ ప్లాన్ అనేది ఎప్పటికీ కూడా పోలీసులు పట్టుకునేవారు కాదు. ఫస్ట్ గా ఈ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తున్నటువంటి కారు ఎవరినైతే గుద్దేసి వెళ్ళిపోతుందో ఆ వ్యక్తి ఎవరో కాదు, సి పప్పాజాన్. 81 సంవత్సరాల వయసు కలిగినటువంటి సి పప్పాజాన్ అనే వ్యక్తి సైకిల్లో వెళ్తూ ఉండగా ఈ కార్ అనేది అతన్ని దారుణంగా గుద్దేసి వెళ్ళిపోయింది. ఫస్ట్ గా మనలో చాలా మంది ఈ ఫుటేజ్ చూడగానే ఒక కన్క్లూజన్ కి వచ్చేస్తారు. వేగంగా వస్తున్నటువంటి ఈ కారు పొరపాటున ఈ సి పప్పాజాన్ అనే వ్యక్తిని గుద్దేసిన తర్వాత అక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలని గాబరాగా వెళ్ళిపోయినట్టుగా గుర్తిస్తారు. కానీ ఫ్రెండ్స్, ఇదే ఫుటేజ్ ని ఒక్కసారి క్షుణ్ణంగా గమనించామంటే సాధారణంగా ఒక పొరపాటు వల్ల ఒక కారు ఎవరినైనా గుద్దేస్తే అక్కడి నుంచి పారిపోవాలని చాలా మంది చూస్తారు. కానీ పప్పాజాన్ అనే ఈ వ్యక్తిని గుద్దేసినటువంటి ఈ వేగనార్ కారు మాత్రం పప్పాజాన్ ఇటువైపుగా పడతాడు అటువైపుగా చూస్తూ అతని మీద పోనిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో ఈ సీసీటీవీ ఫుటేజ్ ని ఆధారంగా చేసుకుని ఎవరిని హామ్ చేయకుండా చాలా మంచిగా బతుకుతున్నటువంటి సి పప్పాజాన్ అనే వ్యక్తి మీద ఎవరు హత్యాయత్నం చేశారనేది పోలీసులు కనుక్కోవడం మొదలుపెట్టారు. కానీ ఫ్రెండ్స్, ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఈ పప్పాజాన్ అనే వృద్ధుడు ఎప్పుడైతే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడో వేగంగా వస్తున్నటువంటి ఒక కారు పొరపాటున పప్పాజాన్ని గుద్దేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటూనే హిట్ అండ్ రన్ కేసుగా చాలా సింపుల్ గా పోలీసులు ఈ మ్యాటర్ ని పక్కన తీసి పెట్టేశారు. ఈ విధంగా అనుకుంటూనే పోలీసులు త్వరగా ఈ కేసుని క్లోజ్ చేయడానికి ఆ కార్ ని ఎవరైతే డ్రైవ్ చేశారో ఆ డ్రైవర్ ని తీసుకొచ్చి అతని మీద కేసు పెట్టారు. పోలీసులు పట్టుకున్నటువంటి డ్రైవర్ మీద కేవలం హిట్ అండ్ రన్ కేసు పడడంతో అతను బెయిల్ తీసుకుని వెళ్ళిపోయాడు కూడా. ఫ్రెండ్స్, పప్పాజాన్ అనే ఈ వృద్ధుడిని కేవలం పొరపాటున కారు గుద్దలేదు, ఇది మొత్తం కూడా ఒక ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పేసి ఈ కేసుని మళ్ళీ పోలీసుల ద్వారా రీఓపెన్ చేసింది ఎవరు అని తెలుసుకోబోయే ముందు కరెక్ట్ గా ఇక్కడ నుంచి కొన్ని నెలల వెనక్కి వెళ్తూనే అసలు పప్పాజాన్ ఎవరు, ఏం జరిగిందని తెలుసుకుందాం. సి పప్పాజాన్ ఈ వ్యక్తి టెలిగ్రాఫర్ గా లైఫ్ మొదలుపెట్టి చాలా కష్టాలు పడుతూనే చివరికి 2002లో బిఎస్ఎన్ఎల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా రిటైర్డ్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత ఈ పెద్ద ఆయన తన జీవితాన్ని చాలా సింపుల్ గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం మొదలుపెట్టారు. వీధిలో ఉండేటటువంటి జంతువుల్ని ప్రేమించడం, అలాగే పేపర్ చదవడం, షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇదే ఆ పెద్ద ఆయన పని. తనకు వస్తున్నటువంటి పెన్షన్ తో పాటు తను దాచుకున్నటువంటి డబ్బుల్లో కొంత భాగాన్ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే తన డబ్బుని కాస్తగా డబుల్ చేయడం మొదలు పెట్టారు ఈ పప్పాజాన్ గారు. చిన్నగా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ల ద్వారా లాభాల్ని గణిస్తూనే డిఫరెంట్ బ్యాంకుల్లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ డబ్బుని దాచుకున్నాడు ఈ పెద్ద ఆయన. కానీ ఫ్రెండ్స్, ఈ పప్పాజాన్ గారి దగ్గర లక్షల డబ్బు అలాగే కోటీసుడు అయినా కూడా చాలా సింపుల్ గా ఎటువంటి ఆడంబరం లేకుండా నార్మల్ లైఫ్ ని లీడ్ చేసేవారు పప్పాజాన్ గారు. వాస్తవంగా చెప్పాలంటే చిన్న ఖర్చులు చేయడానికి కూడా ఇబ్బంది పడుతూనే పిసినారిగా బతికేసేవారు పప్పాజాన్ గారు. ఈ పప్పాజాన్ గారు కేరళలోని కోలం సిటీలో ఉండేటటువంటి ఒక ఆశ్రమంలో ఎక్కువగా రెస్ట్ ఆఫ్ లైఫ్, రిటైర్మెంట్ తర్వాత తన లైఫ్ అంతా లీడ్ చేస్తూ వచ్చారు. ఇక ఈ పెద్ద ఆయన యొక్క భార్య పిల్లల విషయానికి వచ్చేస్తే వైఫ్ రిటైర్డ్ టీచర్ అన్నమాట. ఆమె కూడా ఈయనతో ఉండకుండా సెపరేట్ గా ఉంటున్నారు. ఇక ఈ పప్పాజాన్ గారికి ఒక కూతురు ఒక కొడుకు. ఈ పెద్ద ఆయన కూతురు అయినటువంటి రేచల్ పెళ్లి తర్వాత ఉత్తరప్రదేశ్ లో సెటిల్ అయిపోయారు. ఇక కొడుకు విషయానికి వచ్చేసినా కానీ కొడుకు ఖత్తర్ లో బాగా సెటిల్ అయ్యారు. ఈ విధంగా 81 సంవత్సరాల వయసు ఉండేటటువంటి పప్పాజాన్ గారి జీవితంలో భార్య పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరితో లేకుండా కేవలం ఏకాంతంగా తన చివరి రోజుల్లో లైఫ్ లీడ్ చేస్తూ వచ్చారు. ఈ విధంగా జీవితం సాగిస్తున్నటువంటి పప్పాజాన్ గారు ఒక రోజు రోడ్డు మీద సైకిల్ వేసుకుని వెళ్తూ ఉండగా ఘోరమైనటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ పప్పాజాన్ గారి రోడ్డు ప్రమాదం అనేది చాలా నార్మల్ గా తీసేసినటువంటి పోలీసులకి అసలైనటువంటి ట్విస్ట్ ఎక్కడ దొరికింది అంటే పెద్ద ఆయన ఎప్పుడైతే చనిపోయాడని తెలుసుకున్నటువంటి కూతురు ఈ పెద్ద ఆయన దహన సంస్కారాలకి ఆమె కూడా ఇంటికి అంటే కేరళలోని ఈయన ఉండేటటువంటి ప్రదేశానికి వచ్చింది. అయితే ఫ్రెండ్స్, పప్పాజాన్ గారు చనిపోయినటువంటి 2 రోజుల తర్వాత కూతురు రేచల్ ఏంటంటే ఈ పప్పాజాన్ గారి బ్యాంక్ అకౌంట్స్ చూడడం మొదలుపెట్టింది. సో ఇక్కడ కూతురు రేచల్ గారికి అసలైన అనుమానం అనేది మొదలైంది. ఎందుకంటే ఎప్పుడైతే పప్పాజాన్ గారు చనిపోయారో ఆయన చనిపోయినప్పటి నుంచి కొన్ని రోజులు ముందు వైపుగా చూసుకుంటే ఈ పప్పాజాన్ గారికి ఉండేటటువంటి డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బును డ్రా చేసినట్టుగా కూతురు రేచల్ గుర్తించింది. ఈ విషయాన్ని గమనిస్తున్నటువంటి రేచల్ కి ఇంకొక పెద్ద షాకింగ్ విషయమే తెలిసింది. తన తండ్రి చనిపోబోయే ముందు కేవలం బ్యాంక్ అకౌంట్ల నుంచే కాదు స్టాక్ మార్కెట్ నుంచి కూడా షేర్లు అనేవి తన తండ్రి అమ్మేసినట్టుగా చూసింది. చిన్న ఖర్చులు కూడా చేయకుండా పిసినారిగా బతికేసినటువంటి తన తండ్రి ఉన్నట్టుండి ఇంత డబ్బుని బయటికి ఎందుకు తీశారనే అనుమానం అనేది రేచల్ కి బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఫ్రెండ్స్, ఇక ఇక్కడ నుంచి ఇదేదో పెద్ద ప్లానింగ్ తో జరిగినటువంటి కుట్రగా గ్రహించినటువంటి రేచల్ ఈ ఆధారాలన్నీ కూడా తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే పోలీసులు ఈ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చూశారో పోలీసులకు కూడా అనుమానం మొదలైంది. హిట్ అండ్ రన్ కేసు లాగా సాధారణంగా చూసేసినటువంటి ఈ కేసుని అప్పుడు పోలీసులు ఓపెన్ చేయడం మొదలు పెట్టారు.
వెంటనే ఈ పప్పాజాన్ రోడ్డు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో దానికి ముందు వైపుగా సీసీటీవీ ఫుటేజ్ ని గమనించడం మొదలు పెట్టారు పోలీసులు. సో ఇక అప్పుడు ఈ పప్పాజాన్ గారి రోడ్డు ప్రమాదం జరిగిన కాస్త ముందు వైపుగా ఒక ఇంటి మీద సీసీటీవీ ఉన్నట్టుగా పోలీసులు గమనించి ఆ సీసీటీవీ రికార్డ్స్ ని బయటికి తీశారు. ఫైనల్ గా పోలీసులకు దొరికినటువంటి ఈ సీసీటీవీ ఆధారంగానే ఈ కేసు అనేది మొత్తంగా మలుపు తిరగడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ లోనే పప్పాజాన్ గారిని గుద్దేసినటువంటి కారు ఇంటెన్షన్ గానే పప్పాజాన్ గారి మీదగా వెళ్లడం అనేది పోలీసులకి కాస్త అనుమానాన్ని రేకెత్తించింది. ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రదేశంలో ఒక సీసీటీవీ ఫుటేజే ఉండడంతో ముందు వైపుగా సీసీటీవీ ఫుటేజ్లు అన్ని కూడా కష్టపడి పోలీసులు వెతికి ప్రమాదం చేసి వెళ్లిపోతున్నటువంటి ఈ వేగనార్ కార్ నెంబర్ ని గుర్తించి వెంటనే ఆ కార్ ఎవరి పేరు మీద ఉందో కనుక్కుంటే ఈ కార్ అనేది హాసిఫ్ అలీ అనే ఒక అతని పేరు మీద ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. కానీ ఫ్రెండ్స్, ఈ హాసిఫ్ అలీ అనే అతను ఆ రోజు ప్రమాదం జరిగినప్పుడు ఈ కార్ ని తోలలేదు. ఈ హాసిఫ్ అలీ తన ఫ్రెండ్ అయినటువంటి యానిమోన్ అనే వ్యక్తికి ఈ కార్ ని ఆ ప్రమాదం జరిగినప్పుడు ఇచ్చాడు. సో ఈ కేసులో ఈ యానిమోన్ అనే అతని అసలైన విలను ముఖ్య పాత్ర. 44 సంవత్సరాల వయసు ఉండేటటువంటి యానిమోన్ అనే ఇతను చికెన్ స్టాల్ ని నడుపుతున్నాడు. పోలీసుల ఎంక్వైరీలో క్లియర్ గా తెలియని విషయం ఏంటంటే ఈ యానిమోన్ మీద ఆల్రెడీ ఇంకా చాలా కేసులే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడే పోలీసులకి సగం కేసు అనేది సాల్వ్ అయిపోయింది. ఎందుకంటే యానిమోన్ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి ప్రమాదం జరిగినప్పుడు ఈ యానిమోనే ఆ కార్ డ్రైవర్ గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా యానిమోన్ దగ్గరే ఈ రహస్యం మొత్తం, అంటే ఈ హత్యకు సంబంధించినటువంటి రహస్యం మొత్తం దాగున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసుకి సంబంధించి సైబర్ టీం నుంచి ఒక ముఖ్యమైనటువంటి ఆధారమే దొరికింది. యానిమోన్ మాట్లాడుతున్నటువంటి ఫోన్ కాల్స్ ఆ లిస్ట్ మొత్తం తీసిన తర్వాత సడన్ గా యానిమోన్ సిమ్ కార్డ్ ని మార్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ యానిమోన్ దగ్గర ఉండేటటువంటి 2 సిమ్ కార్డులతో ఇతను ఎవరితో ఎక్కువగా మాట్లాడారో ఆ లిస్ట్ మొత్తం తీశారు పోలీసులు. సో ఇక ఇక్కడ నుంచి కేసుకి సంబంధించినటువంటి పెద్ద చిక్కుముడి విడిపోవడం మొదలుపెట్టింది. పప్పాజాన్ కారు ప్రమాదం కంటే ముందు నుంచే కాకుండా దాదాపు 5 ఏళ్ల నుండి ఈ యానిమన్ కి ఒక బ్రాంచ్ మేనేజర్ తో ఎక్కువగా కాంటాక్ట్ ఉన్నట్టు గమనించారు పోలీసులు. కిరాయి గుండా అయినటువంటి ఈ యానిమన్ తో మాట్లాడుతున్న ఆ బ్రాంచ్ మేనేజర్ ఎవరో కాదు, కోలం సిటీకి చెందినటువంటి ముతూట్ మినీ ఓలియల్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి మేనేజరే సరిత. 46 ఏళ్ల వయసు ఉండేటటువంటి ఈ సరిత అనే ఈ స్టోరీ మొత్తానికి అసలు పాత్రధారి. పోలీసులు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో యానిమన్ ని తమదైన రీతిలో ప్రశ్నించడం మొదలు పెట్టారో ఒక్కొక్కటిగా నిజాలనేవి బయటకు రావడం మొదలు పెట్టాయి. ఈ పప్పాజాన్ ఎప్పుడైతే చనిపోయాడో అక్కడి నుంచి 6 నెలలు వెనక్కి వెళ్తే ముతూట్ మినీ ఓలియల్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి ఫీల్డ్ మేనేజర్ గా పనిచేసే అనూప్ అనే ఒక వ్యక్తి ఈ బ్రాంచ్ కి ఇచ్చినటువంటి టార్గెట్లు కంప్లీట్ చేయడానికి ఎక్కువ మంది కస్టమర్ని అట్రాక్ట్ చేసే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తూ తిరుగుతూ ఉండేవాడు. ఈ విధంగా ఈ అనూప్ తిరుగుతూ చివరికి ఈ పప్పాజాన్ ని పట్టుకున్నాడు. చిన్నగా అనూప్ పప్పాజాన్ అనే వ్యక్తి దగ్గర కాస్త డబ్బు ఉంది, ఇతను ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాడని తెలుసుకోగానే వెంటనే ఈ అనూప్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి సరితకి మొత్తం మ్యాటర్, అంటే ఈ పప్పాజాల్ గురించి మొత్తం మ్యాటర్ చెప్పేసి వాళ్ళిద్దరికి కాంటాక్ట్ అయ్యేలా చూశాడు. సో ఫ్రెండ్స్, ఇక ఇక్కడ నుంచి పప్పాజాల్ కి కంప్లీట్ గా కాంటాక్ట్ లోకి వచ్చినటువంటి సరిత పప్పాజాల్ గురించి క్లియర్ గా తెలుసుకోవడం మొదలు పెట్టింది. అంటే ఈ వృద్ధుడైనటువంటి పప్పాజాన్ దగ్గర ఎంత ఆస్తి బ్యాంక్ అకౌంట్ లో ఉంది, అట్ ద సేమ్ టైం ఇతను ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతాడని కంప్లీట్ డీటెయిల్స్ సరిత తెలుసుకుంది. ఇంకేముంది ఫ్రెండ్స్, తమ దగ్గర ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేవి ఎక్కువగా వస్తాయి, ఎక్కువగా లాభాలు వస్తాయని చెప్పేసి ఆశ చూపించినటువంటి సరిత కంప్లీట్ గా ఈ పప్పాజాల్ గారితోనే ఎక్కువగా కాంటాక్ట్ లో ఉంటూనే ఆయన బ్రెయిన్ మొత్తం వాష్ చేసింది. మెల్లమెల్లగా పప్పాజాన్ సరిత గారిని కంప్లీట్ గా నమ్మడం మొదలుపెట్టిన తర్వాత మొదటిగా ఫిబ్రవరి 2024 నుంచి చిన్నగా ముతూట్ మినీలో ఈ పెద్ద ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టాడు. సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి 20 లక్షలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 20 లక్షలు, మొత్తం 40 లక్షల వరకు ఈ ముతూట్ మినీలోనే ఇన్వెస్ట్ చేసేశారు. ఈ విధంగా చూస్తూనే సరిత మాటల్ని కంప్లీట్ గా విన్నటువంటి పప్పాజాన్ దాదాపు 80 నుంచి 90 లక్షల వరకు ఈ ముతూట్ మినీలోనే ఇన్వెస్ట్ చేసేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఈ సరిత గేమ్ అనేది స్టార్ట్ చేసింది. ఈ ముతూట్ మినీలో ఏదైతే పప్పాజాన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అది మొత్తం కూడా నిధి లైసెన్స్ సిస్టమ్ కిందకి తీసుకొచ్చింది. అంటే ఈ నిధి లైసెన్స్ సిస్టమ్ లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దాంట్లో క్లియర్ గా నామినీ గానీ సక్సెసర్ పేర్లు గానీ పట్టించుకోరు, రాయర్ అనమాట. సో ఈ విధంగా సరిత చిన్నగా ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది దాంట్లో పెడుతూనే దాని మీద, అంటే ఏదైతే పప్పాజాన్ పెట్టారో ఆ అమౌంట్ మీద లోన్లు తీసుకోవడం మొదలు పెట్టింది. ఫస్ట్ గా ఈ పెద్ద ఇన్వెస్ట్ చేసినటువంటి ఆ డబ్బు మీద 5 లక్షల లోన్ అనేది సరిత తీసుకుంది. కానీ ఫ్రెండ్స్, సరిత 5 లక్షల లోన్ ఏదైతే తీసుకుందో ఆ బ్రాంచ్ నుంచి అది మొత్తం కూడా రిటర్న్ చేసేసింది. అంటే ఇక్కడ ఈమె పన్నాగం ఏంటంటే ఫస్ట్ గా లోన్ తీసుకుంటే ఏదైనా సమస్యలు వస్తాయని చూసింది. ప్రాబ్లం ఏది రావట్లేదని తెలుసుకున్నటువంటి సరిత ఒక్కసారిగా పప్పాజాన్ పెట్టినటువంటి ఆ అమౌంట్ మీద 20 నుంచి 30 లక్షల వరకు లోన్ తీసుకోవడం మొదలు పెట్టింది. ఫ్రెండ్స్, ఈమె లోపల చేస్తున్నటువంటి ఈ పని గురించి పప్పాజాన్ గారికి అస్సలు ఏమీ తెలియదు. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, ఆయన సంతకం గానీ లేకపోతే ఆయన ఫోన్ గానీ మెసేజ్లు గానీ ఇవన్నీ అడ్డం ఉంటాయి కదా ఈ లోన్లు తీసుకోవడానికి. అంటే పప్పాజాన్ గారికి క్లోజ్ అయినటువంటి సరిత దగ్గర పప్పాజాన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆ పాయింట్ అనేది యూజ్లెస్. ఈ విధంగా జరుగుతూ ఉండగా ఈ పెద్ద అయిన పప్పాజాన్ స్టాక్ మార్కెట్ పోర్ట్ఫోలియో నుంచి ఒక పెద్ద భాగాన్ని అమ్మేసి 50 లక్షలు తీసుకొచ్చి మరి ముతూట్ ఫైనాన్స్ లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ విధంగా చూస్తూ లక్షల డబ్బు అనేది ముతూట్ మినీలోనే ఇన్వెస్ట్మెంట్ చేశారు పప్పాజాన్ గారు. కానీ ఫ్రెండ్స్, పప్పాజాన్ గారికి ఉండేటటువంటి ఒకే ఒక అలవాటు వల్ల సరిత చేసేటటువంటి తప్పులన్నీ కూడా ఒక్కసారిగా బయటపడ్డాయి. డబ్బు విషయంలో పకడ్బందీగా ఉండేటటువంటి పప్పాజాన్ గారు ప్రతి ఒక్క రూపాయిని కూడా ఆయన ఏంటంటే క్లియర్ గా ఒక నోట్ బుక్ లో రాసుకుంటూ వచ్చారు. ఈ విధంగా ప్రతి లెక్కను రాసుకుంటూనే ముతూట్ మినీలో ఆయన ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఎంత రిటర్న్స్ వచ్చి ఉంటది అనేది కూడా రాసుకున్నారు. ఈ విధంగా ముతూట్ మినీలో ఆయన ఇన్వెస్ట్మెంట్ కి ఎంత రిటర్న్స్
వచ్చిందని చెప్పి ఆయన కనుక్కుంటే ఈ పప్పాజాన్ గారి మీద ఉండేటటువంటి ఇన్వెస్ట్మెంట్ మీద లోన్లు తీసుకున్నట్టుగా ఆ బ్రాంచ్ నుంచి కొన్ని డీటెయిల్స్ అనేవి పప్పాజాన్ గారికి తెలిసినాయి. దీంతో ఎక్కడో తప్పు జరుగుతుందని చెప్పేసి సరితని కాంటాక్ట్ అయ్యారు పప్పాజాన్ గారు. అని సరిత చాలా తెలివిగా పప్పాజాన్ గారికి మీ ఇన్వెస్ట్మెంట్ ఎటు పోలేదు, అది కాస్త అటు ఇటు అయి ఉంటుంది, లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది అని చెప్పేసి మెల్లమెల్లగా పప్పాజాన్ గారికి సరిత మీద ఉండేటటువంటి నమ్మకం వల్ల చిన్నగా ఈ మ్యాటర్ అంతటిని కూడా సైడ్ ట్రాక్ పట్టించింది. కానీ ఈ వృద్ధుడైనటువంటి పప్పాజాన్ గారికి కంప్లీట్ గా డబ్బు మీద ఉండేటటువంటి పట్టు ఆ పిచ్చి వల్ల ఈ సరిత మీద విపరీతమైనటువంటి డౌట్ తోనే పప్పాజాన్ వెంటనే ఈ ముతూట్ మినీ బ్రాంచ్ కి సంబంధించినటువంటి పై అధికారుల్ని కలిశారు. పై అధికారులకు ఎప్పుడైతే పెద్ద ఆయన కంప్లైంట్ ఇవ్వడంతో అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఈ ముతూట్ మినీ ఓలియల్ బ్రాంచ్ లో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ అనేది మొదలైంది. ఈ ఇన్వెస్టిగేషన్ లోనే సరిత దాదాపుగా ఈ పప్పాజాన్ కాకుండా 7 సీనియర్ సిటిజన్స్ దగ్గర కూడా ఇదే విధంగా లోన్లు తీసుకోవడం, డబ్బులు కొట్టేసినట్టుగా బయటపడింది. వెంటనే బ్యాంకు చాలా సీరియస్ గా సరితకి వార్నింగ్ ఇస్తూ తాను తీసుకున్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా రిటర్న్ చేయమని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చింది. దీంతో ఈ బ్రాంచ్ మేనేజర్ సరిత, ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి అనూప్ ఇద్దరి మీద బాంబు పడినట్టయింది. చిన్నగా వీళ్ళిద్దరూ సంపాదించినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా బ్రాంచ్ కి ఇచ్చేశారు. కాకపోతే ఈ అనూప్, సరిత ఇద్దరు కూడా పప్పాజాన్ పేరు మీద తీసుకున్నటువంటి పెద్ద మొత్తాన్ని, పెద్ద అమౌంట్ ని వెనక్కి ఇవ్వలేకపోయారు. అంటే అమౌంట్ కాస్త పెద్దది కాబట్టి పప్పాజాన్ కి డబ్బులు ఇచ్చేయడం కన్నా పప్పాజాన్ని లేపేయడమే బెటర్ అని చెప్పేసి సరిత ఒక నిర్ణయానికి వచ్చింది. సింపుల్ గా పప్పాజాన్ గారిని చంపగలిగితే ఆ అమౌంట్ ఏదైతే ఈయనకి ఇవ్వాల్సి వస్తుందో, ఆ పెద్ద ఆయనకి ఇవ్వాల్సి వస్తుందో దాన్ని తారుమారు చేసేద్దామని చెప్పి సరిత నిర్ణయం తీసుకుంది. ఇక అప్పుడు సరితకి క్లోజ్ గా ఉండేటటువంటి ఒకే ఒక కిరాయి రౌడీ యానిమోన్. సరితకి ఈ యానిమోన్ ఎలా తెలుసు అంటే ఈ బ్రాంచ్ కి సంబంధించినటువంటి లోన్లు ఎవడైతే రిటర్న్ కట్టలేదో వాళ్ళకి సంబంధించినటువంటి బండ్లను సీజ్ చేసే విషయంలో యానిమోన్ బాగా హెల్ప్ చేసేవాడు సరితకి. సరిత ఈ పప్పాజాన్ని చంపడానికి యానిమోన్ కి 2 లక్షలు ఇస్తానని చెప్పేసి ఒప్పుకుంది. పప్పాజాన్ ని చాలా జాగ్రత్తగా ఎవరికి డౌట్ రాకుండా చంపేయమని చెప్పేసి ఒక ప్లాన్ ఇచ్చింది. వీళ్ళు ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నారంటే ఎక్కడైతే పప్పాజాన్ గారిని ఫినిష్ చేద్దాం అనుకున్నారో ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చూసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ హత్యకు సంబంధించినటువంటి మొట్టమొదటి ప్లానింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మొదటిగా ఈ యానిమన్ పప్పాజాన్ ని చంపడానికి ఆటో నడుపుతున్నటువంటి మాహిన్ అనే వ్యక్తిని కలిశాడు. సో ఇక్కడ మొదటి ప్లాన్ ఏంటంటే పప్పాజాన్ ని ఆటోతో గుద్ది చంపేద్దామని చూశారు. కానీ వర్షం పడుతూ ఉండడం దగ్గర నుంచి రకరకాల కారణాలు జరగడంతో ఈ ఆటో నడుపుతున్నటువంటి మాహిన్ అనే వ్యక్తి పప్పాజాన్ ని చంపలేకపోయాడు. సో ఇక వేరే ఆప్షన్ లేకపోవడంతో యానిమనే రంగంలోకి దిగాడు. చిన్నగా ఈ యానిమనే ఆసిఫ్ అలీ దగ్గర నుంచి వ్యాగనార్ కార్ తీసుకుని పకడ్బందీగా పప్పాజాన్ గారిని చాలా జాగ్రత్తగా చంపడానికి ఒక ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ లో భాగంగానే ఫస్ట్ గా ఫీల్డ్ ఆఫీసర్ అయినటువంటి అనూప్ ఈ పప్పాజాన్ ఇంటికి వెళ్లి ఒక్కసారి బ్రాంచ్ కి రమ్మని చెప్పేసి ఒక డీల్ కుదుర్చుకుందామని చెప్పేసి బతిమాలాడు. సరే, తన డబ్బు తన దగ్గరకు వచ్చేస్తుంది కదా అనే ఆశతో ఈ పెద్ద ఆయన పప్పాజాన్ ఏంటంటే ముతూట్ మినీ బ్రాంచ్ కి బయలుదేరాడు. చిన్నగా ఈ పప్పాజాన్ గారు ఎప్పుడైతే సైకిల్ వేసుకుని రోడ్డు మీద వస్తూ ఉండగా కరెక్ట్ గా ఈ పప్పాజాన్ ఎప్పుడైతే రోడ్డు మీద ఎక్కడా కూడా సీసీటీవీ ఫుటేజ్ లేనటువంటి ఏరియాలోకి ఎంటర్ అయ్యారో అప్పుడు ఈ యానిమన్ ఆ వేగనార్ కార్ తో ఈ పప్పాజాన్ గారిని గుద్దేసి వెళ్ళిపోయాడు. కాకపోతే వీళ్ళ ప్లాన్ ఎక్కడ బెడిసి కొట్టిందయ్యా అంటే రోడ్డు మీద ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేవు. కానీ ఆ రోడ్డు పక్కనే ఉండేటటువంటి లోపలగా ఉండే ఒక ఇంటి మీద సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాలోనే ఈ మొత్తం దృశ్యం అంతా కూడా రికార్డ్ అయింది. ఇక్కడ వీళ్ళ ప్లాన్ లో ఇంకా హైలైట్ విషయం ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఎప్పుడైతే కారు ప్రమాదం చేసి వెళ్ళిపోతుందో పప్పాజాన్ ని ఎవరైనా అక్కడ ఉండేటటువంటి మనుషులు హాస్పిటల్ కి తీసుకెళ్లి పప్పాజాన్ బతుకుతాడేమో అని చెప్పే భయంతో వీళ్ళు ప్లాన్ బి అనేది కూడా పెట్టుకున్నారు. ఈ కిరాతకుల యొక్క ప్లాన్ బి ప్రకారం ఈ ఆటో రిక్షా నడుపుతున్నటువంటి మాహిన్ అనే వ్యక్తి వెంటనే అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి వచ్చేస్తాడు. ఈ మాహిన్ అనే వ్యక్తి ప్రజల్లో కలిసిపోతూనే ఈ పప్పాజాన్ ని ఆటోలో తీసుకెళ్లడానికి నిరాకరిస్తూనే ఎక్కువగా టైం వేస్ట్ అయ్యేటట్టుగా చేశాడు. ప్రజలకి ఈ ఆటో రిక్షా నడుపుకునే మాహిన్ మీద డౌట్ రాకుండా, అలాగే కోపం రాకుండా సింపుల్ గా నేను అంబులెన్స్ కి ఫోన్ చేశాను వచ్చేస్తుందని చెప్పేసి అక్కడ ఉండేటటువంటి ప్రజలకి చెప్తూనే టైం వేస్ట్ చేసేసాడు. చివరిగా వీళ్ళందరూ అనుకున్నట్టుగానే ఆ పెద్ద ఆయన ప్రాణాన్ని తీసేశారు. సో చిన్నగా ప్రూఫ్లతో సహా పోలీసులు ఈ మ్యాటర్ మొత్తాన్ని బయటకు తీయడంతో ఫైనల్ గా ముతూట్ మినీ ఓలియల్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి ఫీల్డ్ ఆఫీసర్ అనూప్ దగ్గర నుంచి బ్రాంచ్ మేనేజర్ సరిత, యానిమోన్, ఆసిఫ్ అలీ, అలాగే ఆటో రిక్షా నడుపుకునేటటువంటి మాహిన్ వీళ్ళందరినీ కూడా సాక్ష్యాధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడతో న్యాయం జరిగిపోయింది అనుకుంటే మీ భ్రమే. ఎందుకంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఈ కేసులో అందరికీ జైలు శిక్ష పడ్డా కూడా ఈ సరితకి మాత్రం హైకోర్టు 50,000 రూపాయల బాండ్ మీద ఈమెకి బెయిల్ ఇచ్చేసింది. ఒక పెద్ద ఆయన తన యవ్వనం దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు తన కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుని కొట్టేయాలని చూసినటువంటి సరిత, అట్ ద సేమ్ టైం ఆయన చంపేసినటువంటి సరిత ఈ కేసులో నుంచి బెయిల్ అనే మాట మీద బయట తిరుగుతుందంటే ఇది ఎంతవరకు న్యాయం ఫ్రెండ్స్? ఈ మ్యాటర్ లో న్యాయం అన్యాయం అనే మ్యాటర్ పక్కన పెట్టేస్తే మెయిన్ గా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సంపాదనలో కష్టాలు తప్పించుకోవడంలో విపరీతంగా పరిగిస్తున్నటువంటి మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వృద్ధాప్యంలో ఉండేటటువంటి మన తల్లిదండ్రుల హెల్త్ ఎంత ముఖ్యమో వాళ్ళ వెల్త్ కూడా అంతే ముఖ్యం. పెద్ద వయసు వచ్చినటువంటి మన తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో మనం చేసే నిర్లక్ష్యమే కష్టార్జితంతో వాళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బు పోవడమే కాకుండా తల్లిదండ్రులు కూడా చాలా దారుణంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఇలాంటి స్టోరీస్ చూసిన ప్రతిసారి కూడా మంచిని తెలుసుకుంటూనే 10 మందికి షేర్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు.